కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో వెన్నుపోటు తప్పితే ఏం జరగట్లేదంటూ రాష్ట్ర వ్యాప్తంగా అయితే కనుక వైసీపీ నాయకులు నిరసనకు ప్లాన్ చేశారు. కానీ అది ఒక 40 నియోజకవర్గాలకే పరిమితమైంది. ఎందువల్ల అనుకోవాలంటారు? అది అందరికి నమస్తే అండి. మీ వాసు పొదిల. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని అతనికి ఊత పదం వెన్నుపోటు. ఎందుకంటే అతను అన్ని వెన్నుపోట్లే పొడిచాడు. మచ్చుకు 2 చెప్తాం. తండ్రి పార్థివ దేహం రాకుండానే సంతకాల సేకరణ పెట్టి తండ్రికి వెన్నుపోటు పొడిచాడు. కాంగ్రెస్ పార్టీ అతన్ని వాళ్ళ నాన్న సీఎం చేసింది, అతన్ని ఎంపీ చేసింది. కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి వైఎస్ఆర్సీపీ పార్టీ యువజన శ్రామిక రైతు పార్టీ అని పెట్టిన ఎవడో పెట్టుకుంటే వైఎస్ఆర్ పార్టీ దాన్ని కూడా లాక్కున్నాడు. ఇద్దరికి ఒకేసారి వెన్నుపోటు పొడిచిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి. అలానే ఇతని ఎంపీ పదవి కోసం అతని ఎంపీని కూడా త్యాగం చేసి వివేకానంద రెడ్డి గారు ఇస్తే ఆయనకు వెన్నుపోటుతో పాటు గొడ్డల పోటు కూడా గురి చేసిన మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి. అలానే తల్లి పాపం ఎంతో కష్టపడి అతన్ని పెంచి పెద్ద చేస్తే పార్టీ అధ్యక్ష పదవురాలు ఇచ్చి పదవి నుంచి తీసేశాడు. తల్లికి వెన్నుపోటు పొడిచాడు. చెల్లి సుమారు 3000 కిలోమీటర్లు ఇతను 16 నెలలు చెప్పకూడదు జైల్లో ఉంటే ఇతన పార్టీ రావడానికి 3000 కిలోమీటర్లు తిరిగిన షర్మిలారెడ్డిని పక్కకు నిర్మాణంగా పక్కన పెట్టి సోషల్ మీడియాలో ఆమె రాజశేఖర్ రెడ్డి కూతురే కాదు అని వాళ్ళ క్యాడర్ చేత మాట్లాడించి వెన్నుపోటు పొడిచాడు ఈ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం, సిగ్గు శరం ఏమన్నా ఉంటే లేదా డిబేట్కి ఏమన్నా వస్తే వెన్నుపోటు ఎవరికి పొడిచారు ఎవరు అని మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు, వెన్నుపోటు నీకు నీ రాక్షస పాలన, నీ దౌర్జన్యాలు, నీ పులికేసు పాలన చేసి సైకో పాలన చేసిన నీకు 151 సీట్లు నీకు పైన ఎక్కి ఇంత మెజార్టీ ఇచ్చిన రాష్ట్ర ప్రజలకి నువ్వు గ్రహపాటు చేస్తే వాళ్ళు పోటుతో నీకు పక్కన కూర్చోబెట్టారు జగన్మోహన్ రెడ్డి. నువ్వు వాళ్ళకి పొడిచింది ఆ రోజు వెన్నుపోటు కాబట్టి నీకు 11 సీట్లు ఇచ్చారు. దానికా నువ్వు ఈరోజు వెన్నుపోటుకి 2 ఏళ్ళని ఇస్తున్నావు. నిజమే, వెన్నుపోటుకి 2 ఏళ్ళు అయింది. ఏది నీకు రాక్షస పాలన అంతమైనందుకు, కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చినందుకు నీకు సరైన గుణపాఠం చెప్పారు కాబట్టి నువ్వు పండగ చేసుకోవాల్సింది. ఎందుకంటే నువ్వు సైకోవి, నీకు మన ఏమీ తెలీదు. మేము అడుగుతున్నాం, 2 ఏళ్ల కాలంలో 2000 రూపాయలు ఉన్న పెన్షన్ని నువ్వు 3000 చేయడానికి నీకు 5 ఏళ్ళు పట్టింది జగన్మోహన్ రెడ్డి. పట్టుమని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజే సంతకం పెట్టి 4000 రూపాయలు ఇచ్చాం. అది వెన్నుపోట జగన్మోహన్ రెడ్డి. ఆడబిడ్డలకి ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. అదే వెన్నుపోట జగన్మోహన్ రెడ్డి. రైతులకి సకాలంలో రుణాలు ఇచ్చాం, వారికి సబ్సిడీలు ఇచ్చాం, వారిని ఆదుకున్నాం, వారి కోసం ఎన్నో చేశాం ఈ 2 ఏళ్లలో. దాన్ని వెన్నుపోట అంటారా జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఒక్క డిఎస్సి కూడా ఇలా ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేకపోయావు. నీ యొక్క వాలంటరీ వ్యవస్థను పెట్టుకొని 5000 రూపాయలు ఇచ్చి సంకల బాదుకున్నావు. అందుక జగన్మోహన్ రెడ్డి మేము డిఎస్సి వేసి సుమారు 16,000 కుటుంబాలకి టీచర్ ఉద్యోగులు భర్తీ చేశాం. దానికి వెన్నుపోటు అంటావా జగన్మోహన్ రెడ్డి? అలానే రాజధాని రాష్ట్రం చేసిన నువ్వు 33,000 ఎకరాలు ఇచ్చిన రైతుల పొలాలని అడవి పాలు చేసి దాన్ని మేము చేస్తే నువ్వు దాన్ని శుభ్రం చేసి రైతులకి న్యాయం చేసి ముందుకెళ్తుంటే దాన్ని వెన్నుపోటు అంటారా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాం. అలానే ఇండస్ట్రియల్ కారిడారు, ఒక కియా పరిశ్రమ, ఒక టీవీఎస్, ఒక ఎక్సైడ్, ఒక బజాజ్, ఏ ప్రాజెక్టులు అయినా సరే మేము కడతంటే తీసుకొని వచ్చి ఇక్కడ ప్రాజెక్టులు పెడుతుంటే రాష్ట్ర కార్మికుల కోసం, కర్షకుల కోసం ఉపాధి సౌకర్యాలు కల్పిస్తుంటే 2 ఏళ్లలో దాన్ని వెన్నుపోటు అంటావా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాం. అలానే మళ్ళీ చెప్తున్నాం, నీవు వదిలేసిన పోలవరం ప్రాజెక్టు కింద వర్షాలు కొట్టుకొని పోతే కూడా పట్టించుకోలేదు. దాన్ని ఇప్పుడు కంకణం కట్టుకొని 2027 కల్లా చేయాలని తిరుగుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఆ పని ముందుండి చేస్తున్నందుకు వెన్నుపోటు అంటావా జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం. అలానే ఆడబిడ్డలకి రక్షణ కల్పిస్తున్నాం, 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. దీనికి వెన్నుపోటు అంటావా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాం. డ్వాక్రా మహిళలకి రుణాలు
వడ్డీ లేని రుణాలు చేస్తున్నందుకు వెన్నుపోటు అంటావా జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నావు. అలానే రాష్ట్రాన్ని నువ్వు ఆర్థికంగా తిరోగమనం పట్టిస్తే రాష్ట్రాన్ని ఆర్థికంగా నిలదొక్కేటట్టు చేసి మొత్తం గాడిలో పెడుతున్నందుకు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నావు. దీన్ని వెన్నుపోటు అంటారా అని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నావు. సిగ్గు శరం లేకుండా వెన్నుపోటు అని నువ్వు మాట్లాడితే 175 కాన్స్టిట్యున్సీలో ఒక 40 మంది రౌడీ మొక్కలు వేసుకొని, ఈ 40 మంది ఎవరయ్యా? అత్యంత మెజార్టీతో ఓడిపోయిన నాయకులు. వైఎస్ఆర్సీపీ పార్టీలు ఎక్కడైనా చూసుకోండి, 30 నుంచి 40 చోట్ల ధర్నాలు చేశారు 2 ఏళ్ళని, వెన్నుపోటని. ఈ సిగ్గులేని నాయకులను అడుగుతున్నాం, ఎందుకు వెన్నుపోటు? మీరు ఎందుకు ముందుకు వచ్చారు? జగన్మోహన్ రెడ్డి మాటలు తాడేపల్లి ప్యాలెస్లో ఉంటే 175 మంది ఎందుకు రాలేదు? 40 మంది మాత్రం ఎందుకు వచ్చారంటే ఈ 40 మంది అత్యంత ఓట్లతో ఓడిపోయారు, అత్యంత కరప్టెడ్ దుర్మార్గులు వీళ్ళు. అందుకనే రోడ్డు మీదకి వచ్చారు. ఒకడు అంబటి రాంబాబు గంట అరగంట అని సుకన్య అని మాట్లాడి ఆడబిడ్డల్ని బాడీ షేప్ చేసేవాడు ఒకడు, అమర్నాథ్ గాడు ఒకడు, చూడండి ఎవడైనా ప్రసన్న కుమార్ రెడ్డి గాడు ఒకడు, ఎవడో ఈ ధర్నాలు చేసి కొడాల నానిగాడు ఒకడు, వీళ్ళందరూ ధర్నాలు చేయడానికి వచ్చారంటే వీళ్ళకి రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు మీద నమ్మకం లేదు. వారి యొక్క మనోభావాలను దెబ్బతీయటానికి ఇలాంటి పేటీఎం కుక్కలు ఎన్ని చేసినా, మేము మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ను గుచ్చుకొని వెన్నుపోటు అంటే వెన్నుపోటు రాష్ట్ర ప్రయోజనాల దెబ్బ తీసే జగన్మోహన్ రెడ్డి నుంచి రాష్ట్రాన్ని కాపాడినందుకు రాష్ట్ర ప్రజలు పొడిచారు అతనికి వెన్నుపోటు. మేము చెప్తున్నాం, రాష్ట్ర ప్రజలు మీకు వెన్నుపోటు అని ఎందుకంటున్నాం అంటే నీలాంటోడు వెన్నుపోటు అని పదే మరుగుతున్నారు, మాట్లాడుతున్నారు. దానికి పరాకాష్టే జగన్మోహన్ రెడ్డికి పేటెట్ హక్కులు, వెన్నుపోటుకి పేటెట్ హక్కులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మాత్రమే వెన్నుపోటుకి అతనే సరైన నాయకుడు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అనక గుడివాడ అమర్నాథ్ హోంమంత్రి అనిత గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు అసలు దీన్ని? ఇప్పుడు కోడిగుడ్డు అమర్నాథ్ గాడి పేరు మేము అడుగుతున్నాం. గుడివాడ అమర్నాథ్ని సిగ్గు శరం నీకేమైనా పెట్టారా? అసలు నీకు మనిషి పుట్టకే పుట్టావా? ఒక ఆడబిడ్డ, దళిత బిడ్డ, అర్థమవుతుందరా? ఒక దళిత బిడ్డ నీ మీద సుమారు 50,000 పైచీకులతో గలిచి నీకు డిపాజిట్లు గల్లంతు చేసిన ఒక దళిత బిడ్డ మీద మేకప్పులని మాట్లాడతావు. సిగ్గేమన్నా ఉందరా? అంటే దళిత మహిళ అంటే నీకు అంత చిన్న చూపా? దళిత మహిళని ఎంత చిన్న చూపు చూస్తున్నాడంటే వాడి పడేశాడంట బుల్లెట్ ప్రూఫ్ కారు. నీ బాబు సొమ్ముదారా? మీ నాయకుడు సొమ్మా ఏమన్నా? ఏరా మీ అబ్బ జాగీరని మేము అడుగుతున్నాం, నీ సొమ్మ అని అడుగుతున్నాం. ప్రభుత్వ సొమ్ము, నువ్వు బుల్లెట్ ప్రూఫ్ కాపు ఉండవే. నీకు ఒక మంత్రిని ఎలగబెడితే ఎల్లయ్యా బాబు అక్కడికి వెళ్ళండి, చలి ఎక్కువ, నేను పోలేనని మొండవరు. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని అంట్లు కడుక్కునేవాడి, బాతులు కడుక్కునేవాడి. నువ్వు నిన్నొచ్చి మాట్లాడతావా మా దళిత మహిళని, అందులో హోంమంత్రి గారిని? అంటే నీకు భయం భక్తి లేదారా? మేము అడుగుతున్నాం, ఈ సిగ్గులేని జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అంటున్నావు అంటే ఆడబిడ్డల్ని కూర్చొని పైచాచికి ఆనందం పొందుతూ ఉంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అమర్నాథ్ గారు అలా మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి పార్టీని సస్పెండ్ చేయాలి కదా, ఎందుకు చేయడని అడుగుతున్నాం. అంటే దళిత బిడ్డ అంటే నీకు అంత లోకువా? ఒక దళిత బిడ్డ సొసైటీగా టీచర్ స్థాయి నుంచి పాయకాపురంలో ఫస్ట్ సారి పోటీ చేసి గలిచి, తర్వాత ఇదే అమర్నాథ్ గారి మీద మాజీ మంత్రి మీద పోటీ చేసి సుమారు 50,000 మెజార్టీతో ఒక దళిత మహిళ గెలిస్తే ఆమెను తీసుకొచ్చి హోంమంత్రిని చేస్తే ఆమె వచ్చిన తర్వాత హోంమంత్రిగా పోలీస్ వ్యవస్థను బలోపేతం చేశారు. 1,00,000 సీసీ కెమెరాలు పెట్టారు సుమారు రాష్ట్రంలో. ఆమె స్త్రీకి ఒక ట్రస్ట్ శక్తి యాప్ తయారు చేసి మహిళలకి సరైన ఇది చేస్తున్నారు. ఆమె హోంశాఖలో ఎంతో బలంగా పనిచేస్తున్న ఒక మహిళను తట్టుకోలేక, ఆమె యొక్క విజయాలను తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డికి ప్యాలెస్లో భయం పట్టుకొని ఒక హోంమంత్రి రేపు నన్ను అరెస్ట్ చేసిద్దేమోనని, ఒక హోంమంత్రి ఇంత గట్టిగా పనిచేస్తున్న దళిత బిడ్డని ఇలాగా బాడీ షేమ్ చేయటం, మేకప్పులు అంటాం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా. కోడిగుడ్డు అమర్నాథ్ గారికి చెప్తున్నాం, గుడివాడ అమర్నాథ్ గారికి తక్షణం నువ్వు క్షమాపణ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి తక్షణం అతని పార్టీని సస్పెండ్ చేయాలి. ఎందుకు చేస్తాడులే, ఒక ఆడబిడ్డ అమర్నాథ్ గౌడ్ అని ఒక చిన్న పిల్లగాడు వాళ్ళ అక్కని అంటుంటే ఆ పిల్లగాడిని దహనం చేస్తే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో పొల్లెత్తి మాట్లాడలేదు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆడబిడ్డలంటే అలుచు, ఆడబిడ్డలంటే ఏదైనా మాట్లాడొచ్చని ఇతని పొగర. ఆ రోజు ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, ఆ రోజు మా తెలుగు మహిళలు స్వాతిరెడ్డి మాట్లాడుతుంటే, లేదా
మన అమ్మాయి ఆడబిడ్డలు మాట్లాడుతుంటే ఫోటో మార్పించేసి వాళ్ళ ఫేస్బుక్లో పెట్టి రోత పట్టించిన వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి సర్కారు, సజ్జల భార్గవ్ రెడ్డి గారు వీళ్ళ మీద చర్య తీసుకోలేదు. ఈ అమర్నాథ్ గారి మీద జగన్మోహన్ రెడ్డి చర్య తీసుకుంటాడని నమ్మకోలేదు. ఎందుకంటే దళిత మహిళలంటే చిన్న చూపు, రాష్ట్ర మహిళలంటే చిన్న చూపు, అసలు వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డలకే దిక్కు దశానం లేదు, షర్మిలాకి లేదు. అంతవరకు ఓకే, కారు గురించి మాట్లాడాడు అంతవరకు ఓకే, అది రాజకీయ విమర్శ. ఇక్కడ మేకప్ గురించి మీరు చేసిన ఉద్యోగాలు మా మహిళలు ఎవరు చేయరు అంటూ వ్యక్తిగత హననానికి పాల్పడే విధంగా ఆయన మాట్లాడటాన్ని అసలు ఎలా చూడాలంటారు? మేము అడుగుతున్నాం, వీడింట్లో ఆడపిల్లలు లేరా? అమర్నాథ్కి భార్య లేదా, అమ్మ లేదా, కూతురు లేరా? జగన్మోహన్ రెడ్డికి కూతురు లేరా, భార్య లేరా? వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరికి లేరా? ఆడబిడ్డల గురించి మీరు చేసే మేము చేయమంటే అదే మాట మేమంటే ఏం చేస్తారు? ఆడబిడ్డలు తప్పుగా మాట్లాడకూడదు కదా. ఏ ఆడబిడ్డ అయినా ఆడబిడ్డే కదా. భారతీరెడ్డి మీద ఒక పోస్టు పెట్టినందుకు మా పార్టీకి సంబంధించిన కరుడు కట్టిన కిరణ్ కుమార్ మీద కేసు పెట్టి జైలు పాలు చేసి పార్టీని సస్పెండ్ చేసాం. మీరు ఎందుకు చేయరు జగన్మోహన్ రెడ్డి? మేము అడుగుతున్న ఆడబిడ్డల్ని ఏది మీరు చేసే మేము చేయమంటే చేయలేరు. వీళ్ళు ఆడబిడ్డలు స్వతంత్రంగా, తెలుగుదేశం పార్టీ స్వతంత్రంగా వారికి ఒక హక్కులు కల్పిస్తుంది, వారి భద్రత కోసం కాపాడుతున్నాం కూటమి ప్రభుత్వం, అందుకని వాళ్ళు చేయలేరు. మేము అడుగుతున్నాం, అమర్నాథ్ కోడిగుడ్డు పగిలిపోయిందని అని చెప్తున్న ఆడబిడ్డల గురించి మళ్ళీ ఇలాంటి అవాకులు చివాకులు మాట్లాడితే, దళిత మహిళల గురించి మరీ ముఖ్యంగా దళిత మహిళల గురించి, మా హోంమంత్రి గురించి మళ్ళీ ఒక్కసారి మాట్లాడితే నీకు కోడిగుడ్డు పగిలిద్దని చెప్తున్నాం.